హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ప్లోరర్స్. గుంటూరు కారం రివ్యూ చెప్పే ముందు అసలు ఎక్స్పెక్టేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో. అతడు కాలేజీ సినిమాల తర్వాత కలిసి చేస్తున్న సినిమా ఇది. ఎక్స్పెక్టేషన్ అంటే హై రేంజ్లో ఉన్నాయి. మళ్ళీ అతడు లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాలేజీలో సీతారామరాజు లాంటి క్యారెక్టర్ చూసిన తర్వాత ఈ గుంటూరు కరంలో రమణగారి క్యారెక్టర్ ఉంటే చూడాలి. ట్రైలర్లో మహేష్ బాబు ఎనర్జీ మామూలుగా లేదు. ఈ రమణగారు డ్యూటీ చేసాడని లేదా అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ట్రైలర్లో చూపించిన స్టోరీలోనే అదే సింపుల్గా చెప్పాలంటే, చిన్నప్పుడు ఒక సిచ్యువేషన్ వల్ల రమణని వాళ్ళ అమ్మ వసుంధర వదిలేస్తుంది. రమణని ఎందుకు వసుంధర వదిలేస్తుంది, ఆ కారణం ఏంటి, ఇది తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాల్సిందే. స్టోరీ చాలా చిన్నది కాబట్టి ఇంకా మళ్ళీ ఎక్కువ చెప్పి స్పాయిలర్ చేయడం లేదు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, క్యారెక్టరైజేషన్తో కొన్ని వన్ లైనర్స్, కామెడీ ట్రాక్తో అలా వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ బాగానే సెట్ చేశారు, బట్ నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా ఫ్లాట్గా వెళ్తుంది. త్రివిక్రమ్ మార్క్ అయితే మహేష్ బాబు ప్రజెంట్ చేసే విధానంలో ఉంది తప్ప స్టోరీ స్క్రీన్ ప్లేలో అసలు కనిపించలేదు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఓకే. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో ఎలా అయితే ఉందో సెకండ్ హాఫ్లో కూడా కొన్ని మూమెంట్స్ అక్కడక్కడ ఎమోషన్స్ అయితే కొంచెం వర్కౌట్ అయ్యాయి. అండ్ కుర్చీ మడత పెట్టే సాంగ్ కూడా బాగుంది. ఇవి తప్ప చెప్పుకోవడానికి అయితే ఇంకేం లేదు. ఇంకెక్కువ కూడా నేను ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇంకా త్రివిక్రమ్ లాస్ట్ మూవీ అలా వైకుంఠపురంలో ఉన్న మ్యాజిక్ కూడా దీంట్లో క్రియేట్ అవ్వలేదని చెప్పాలి. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ ఆర్ గుడ్ అండ్ మ్యూజిక్ విత్ అమన్. సాంగ్స్ ఓకేగా అనిపించాయి. కుర్చీ మార్చిపెట్టే సాంగ్ థియేటర్ బాగానే అనిపించింది. బీజిఎం కూడా ఓకే, పర్లే, మరీ అంత హై ఏం రాలేదు. ఇంకా త్రివిక్రమ్ విషయానికి వస్తే, ఈ మాటల మాంత్రికం నుంచి వచ్చిన ఈ సినిమా మాటలే ఉన్నాయి తప్ప ఏం మాయ చేయలేదు. తిని స్టోరీలను తీసుకుని తన మార్క్ అయితే కనిపించలేదని చెప్పాలి. రైటింగ్ చాలా వీక్గా ఉంది. వన్ లైనర్స్ బాగున్నాయి. టైటిల్లో ఉన్న ఘాటు సినిమాలో కనిపించలేదు. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, మహేష్ బాబు అన్డౌటెడ్లీ బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పొచ్చు. వన్ మ్యాన్ షో అని చెప్పాలి. స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ ఇవన్నీ ఎరగొట్టేశారు. శ్రీలీల డ్యాన్స్ మూమెంట్స్కి తప్ప పెద్దగా అనిపించలేదు. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్ర, రమ్య కృష్ణ, జయరామ్ ఇలా చాలా క్యాస్ట్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ సెకండ్ బాగానే చేశారు, బట్ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అయితే కాదు. ఇంకా పాజిటివ్స్, నెగిటివ్స్ చూస్తే, పాజిటివ్స్ ఫస్ట్ మహేష్ బాబు, సెకండ్ మహేష్ బాబు, థర్డ్ మహేష్ బాబు. ఇంకా ఫోర్త్ విషయానికి వస్తే, ఎమోషనల్ సీన్స్ కొంచెం దగ్గర వర్కౌట్ అయ్యాయి. వన్ లైనర్స్ అండ్ కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. నెగిటివ్స్ చూస్తే, థిన్ స్టోరీ లైన్, వీక్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ వేస్ట్ చేశారని చెప్పాలి. అండ్ లవ్ ట్రాక్. ఇంకా సినిమాని చూడొచ్చనే విషయానికి వస్తే, అతడు కాలేజీ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ మహేష్ బాబు కోసం చూడాలనుకుంటే చూడండి. ఇంకా చెప్పుకోవడం కూడా సినిమాలో ఇంకేం లేదు. మేము ఈ సినిమాకి 70% గ్రీన్ అండ్ 30% రెడ్ వేస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.